తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. సామాన్య ప్రజలకు కూడా జగన్ గ్యాంగ్ తిరుమల లడ్డూను కల్తీ చేసిందనే విషయం సిట్ రిపోర్ట్తో చాలా చక్కగా అర్థమైంది. అది తన రాజకీయ భవితవ్యంపై వేటు వేసే సుదర్శన చక్రంలా మారుతుందని జగన్ భయపడుతున్నాడని వైసీపీలో చర్చ నడుస్తోంది. అందుకే వైసీపీ నాయకులు ఈ కల్తీ నెయ్యి అంశంపై ప్రజల్లో చర్చ జరగకుండా ఎన్ని కుప్పిగంతులు వేయాలో అన్ని వేస్తున్నారు. ఎలా పెడబొబ్బలు పెట్టాలో అలా పెడుతున్నారు. అందుకే ఒకరోజు కల్తీ జరగలేదని సిట్ తేల్చిందని, ఒకరోజు 2014 నుంచే కల్తీ జరుగుతోందని, మరొకసారి హెరిటేజ్ సంస్థే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేస్తోందని పచ్చబద్ధాలు సిగ్గు లేకుండా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పేపర్లో, టీవీల్లో అసత్య ప్రచారం చేయిస్తున్నాడు. కోట్లాది మంది హిందువులు ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామాలను గమనిస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితం సిట్ కల్తీ నెయ్యి దర్యాప్తు ముగించి కోర్టులో ఫైల్ ఛార్జ్షీట్ వేసిన విషయం మనకు తెలిసిందే. సిట్ ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదికను అధ్యయనం చేసి అందులో కల్తీ జరగడానికి కారణమైన వారి మీద చర్యలు తీసుకోవాలని సిట్ సూచించడంతో ప్రభుత్వం ఒక రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీని వేసింది. ఇది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన అంశం. అందుకే గతంలో తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని భేటీ అయిన సుబ్రహ్మణ్య స్వామితో ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించాడు. ఈ సుబ్రహ్మణ్య స్వామి జగన్మోహన్ రెడ్డికి ఆప్తుడు. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు వస్తాడు. జగన్ కు మద్దతుగా ఎన్నో కేసులు వేశాడు. కల్తీ నెయ్యి మీద చర్యలు ఆపాలి, విచారణలను వద్దు అంటూ కోర్టుకెళ్లడం వెనక ఉన్న అసలు ఉద్దేశం జగన్ గ్యాంగ్ ను రక్షించడానికే అని ప్రజలందరికీ తెలుసు. లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ తేల్చాక, వైవి సుబ్బారెడ్డి కూడా స్వయంగా కల్తీని అంగీకరించాక చర్చ జరగకుండా నోళ్లు ముయించాలని చూడడం ఏమిటో జగన్మోహన్ రెడ్డియే చెప్పాలి. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ప్రధాన ఉద్దేశం విచారణను నీరుగార్చడం లేదా కనీసం కాలయాపన చేయడమే. ఈ పిటిషన్ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది బహిరంగ రహస్యమే. గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ధర్మ సూక్తుల గురించి మాట్లాడిన స్వామి ఇప్పుడు అదే ధర్మానికి ముడిపడిన లడ్డు వ్యవహారంలో దోషులను పట్టుకోకుండా ఎందుకు అడ్డుపడుతున్నాడో అర్థం చేసుకోలేంత పిచ్చోళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అని జగన్మోహన్ రెడ్డి గ్రహిస్తే మంచిది. కల్తీ జరిగిందని తేలితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాల్సింది పోయి విచారణ కమిటీయే వద్దని అనడం వింతగా ఉంది. తిరుమల పవిత్రతను కాపాడడం కంటే కల్తీదారులను కాపాడడమే ఈ లిటిగెంట్ సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యం అనుకుంటా. అయితే సుప్రీంకోర్టు మాత్రం జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రభుత్వం వేసిన కమిటీకి ఓకే చెప్పడమే కాకుండా 2 దర్యాప్తులు జరగాలని చెప్పడం కోసమెరుపు.